హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శివంగి డైరీస్. ఇవాళ శివరాత్రి కదండి. ఓం నమ శివాయ. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మేము చిన్నరుణాచలం వెళ్ళామండి. చాలా బాగుంటుంది. ఫస్ట్లో కన్నా ఇప్పుడు చాలా మార్చారండి ఈ టెంపుల్ని. మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకుంటారని చెప్పి వీడియో తీశాను. భద్రాచలం నుంచి 1 అవర్ పడుతుందండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. చుట్టూరు ఇలాగ చిన్న శివలింగాలు ఉంటాయి. లోపలికి కూడా మనం వెళ్ళిన తర్వాత వీడియో తీయలేదండి. లోపల వెళ్ళిన తర్వాత కూడా మనం ప్రతి శివలింగానికి కూడా అభిషేకం చేసుకోవచ్చు. వాటర్ ఇస్తారు వాళ్ళే. జనం మాత్రం చాలామంది వచ్చారు. ఈరోజు శివరాత్రి కదా. మన పేరును కూడా శివలింగాలు పెడతారండి. అమౌంట్ తీసుకుంటారు, ఎంతో తెలియదు కానీ మన పేరును కూడా ప్రతిష్ఠిస్తారండి. తరతరాలకి చెప్పుకునేలా కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా చాలామంది అలాగే ప్రతిష్ఠించారు. మోక్ష మార్గం కూడా పెట్టారండి, పెద్ద అరుణాచలంలో ఉన్నట్టే. కన్నుల విందుగా ఉంటుందండి. చూస్తే ఎక్కడ చూసినా శివలింగాలే కనిపిస్తాయండి మనకి. జనం మాత్రం ఇవాళ బాగా వచ్చారండి ఈ టెంపుల్కి. ఇంకా ఇక్కడ జంట నాగులు ఇలా చాలా ఉన్నాయండి. శ్రీ నమో వెంకటేశాయ, వెంకటేశ్వర స్వామి అద్దాల మండపం అండి. పూరి జగన్నాథ స్వామిని కూడా పెట్టారు. ఇక్కడైతే శివుడికి అభిషేకం కూడా చేసుకోవచ్చు మనం. నాకైతే దర్శనం బాగా జరిగిందండి. ఎప్పుడు శివరాత్రికి ఏదో గుడికి వెళ్తూ ఉంటాం. ఈసారి ఇక్కడికి వచ్చాం, చిన్న అరుణాచలం. శివుడికి ఎదురుగా నందండి. జనం ఫుల్గా ఉన్నారు కదా, లోపల వరకు పంపించలేదు. బయటే దర్శనం చేసుకున్నాం. బయట ఇలా పెడతారండి. మనం పసుపు కుంకాలు పాలు అభిషేకాలు చేసుకోవచ్చండి. ధ్వజస్తంభం అది. ఇదిగోండి, శివుడికి కూడా మేము విభూది అభిషేకం చేసాం. ఇక్కడి నుంచి ఇంకా మేము మోతుగుడి వెళ్ళామండి. అక్కడ కూడా మీకు చూపిస్తాను. చాలా వరకు నడిచే వెళ్ళాలి. దారి మొత్తం ఇసుక నీళ్ళు ఉంటాయి. శివరాత్రికి ఒకసారి ఓపెన్ చేసి ఉంటుందంటండి ఈ టెంపుల్. గోదావరిలో ఉంటుందండి ఈ టెంపుల్. మొత్తం నడక మార్గాన్నే వెళ్ళాలి. సగం దూరం ఇసుక ఉంటుంది, సగం దూరం వాటర్ ఉంటాయి, సగం దూరం మళ్ళీ ఇసుక ఉంటుంది. ఆ టెంపుల్లో వీరభద్ర స్వామి అండి ఉండేది. కానీ చాలా బాగుంటుంది. ఇలా వాటర్లో నడుచుకుంటూ వెళుతూ ఆయన్ని దర్శనం చేసుకుంటే చాలా ఆనందంగా అనిపించింది. మోకాళ్ళ లోతు వరకు వస్తాయండి వాటర్ ఇవి. విడి రోజుల్లో వెళ్ళడం అయితే కుదరదంటండి, ఇదంతా వాటర్ ఉంటాయంట. వచ్చేసామండి దగ్గరికి. చిలక జోష్యం అవి కూడా చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఫుల్ రష్ ఉందండి. అసలు గుడి చాలామంది జనం ఉన్నారు. చాలామంది వెళ్ళిపోతున్నారు. కానీ దర్శనం చేసుకునే వెళ్ళాలని చెప్పి మేము లైన్లో అలా ఉండిపోయాం. దర్శనం మాత్రం చాలా బాగా జరిగిందండి మాకు. ఓం నమ శివాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.